మానవులందరి ఎడల కరుణ చూపిస్తున్నాడు. మానవులందరి ఎడల ఆయన కటాక్షం చూపిస్తున్నాడు. ఇప్పుడు రకరకాల పాత్రల్లో మనం ఉన్నాం. నువ్వు ఏ పాత్రలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో మనకు తెలీదు. నీకు తెలీదు, నాకు తెలీదు. కానీ ఆయనకు తెలుసు. ఆ స్థితిలో నుండే నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఆ స్థితిలో నుండే నిన్ను నిత్య జీవానికి నడిపించబోతున్నాడు. ఆ స్థితిలో నుండే నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆ స్థితిలో నుండే నిన్ను వారసునిగా నియమించబోతున్నాడు, వారసురాలిగా నియమించబోతున్నాడు. గనుక బైబిల్ గ్రంథం ఘోషిస్తున్న ఆ ప్రధానమైన మాట, నీవు ఏమి విత్తుదువో ఆ పంటనే కోయుదువు. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. ప్రతి రైతుకి తెలుసు 6 నెలల తర్వాత తన ఇంటికి ఏ ధాన్యం రాబోతుందో. తెలుసా తెలీదా? రైతుకి తెలుసా తెలీదా? 6 నెలల తర్వాత అంతా మంచిగా జరిగితే తన ఇంటికి, తన గాదులలోనికి ఏ ధాన్యం రాబోతుందో రైతుకు తెలుసా తెలీదా? తెలుసు.